నమస్కారం అండి. ఇవాళ మనము ప్రీ డయాబెటీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. డయాబెటీస్ అంటే చక్కెర వ్యాధి. తెలుగులో మనము చక్కెర వ్యాధిలో 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి షుగర్ లేకుండా ఉంటాం, నార్మల్ షుగర్స్ ఉంటాం. రెండోది ప్రీ డయాబెటీస్ అంటాం. షుగర్ వచ్చే ముందు ఉండే స్టేజ్ని ప్రీ డయాబెటీస్ అంటాం. మూడోది డయాబెటీస్. ప్రీ డయాబెటీస్ అంటే మేజర్గా మనకి డయాబెటీస్ అంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి టైప్ 1 పిల్లల్లో వచ్చేది, ఇంకోటి టైప్ 2 డయాబెటీస్ పెద్దవాళ్ళలో వచ్చేది. దీనికి ముందు టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకి మాత్రం ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది ఉండదు. ఎందుకంటే పిల్లల్లో వచ్చే డయాబెటీస్ ఏంటంటే టైప్ 1 సడన్గా మన ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ప్రొడక్షన్ తగ్గిపోవడం, డ్యామేజ్ అయిపోవడం వల్ల వచ్చే షుగర్. అది సడన్గా వస్తుంది. సో మనకి అసలు వచ్చి దానికి వార్నింగ్ సైన్స్ ఏమీ ఉండవు. సో వాళ్ళల్లో ప్రీ డయాబెటీస్ అనేది ఉండదు. టైప్ 2 డయాబెటీస్లో ప్రీ డయాబెటిక్ స్టేజ్ డెఫినెట్గా ప్రతి పర్సన్కి, ప్రతి డయాబెటిక్ పేషెంట్కి ఉంటుంది. ఇది ఎలా అంటే మనకి ఒక చిన్న వార్నింగ్ లాగా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన వెహికల్స్కి బ్రేకులు లూజ్గా ఉన్నాయి, బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయి, చూసుకోండి అనే వార్నింగ్ వస్తుంది కదా. లేదంటే ఇంజన్ ఏదో ప్రాబ్లం ఉంది అనే వార్నింగ్ వస్తుంది. దానికి ఇమీడియట్గా మనం సర్వీస్కి తీసుకెళ్ళి దాన్ని రిపేర్ చేయించుకొని సరి చేసుకుంటాం. అలాగే ఈ ప్రీ డయాబెటీస్ అనేది డయాబెటీస్ వస్తుంది ఫ్యూచర్లో, దీనికి మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే రాకుండా అవాయిడ్ చేయొచ్చు అనే వార్నింగ్ని ప్రీ డయాబెటీస్ అంటాం. ప్రీ డయాబెటీస్ స్టేజ్ ఎలా జనరల్గా మనకు అవసరం ఉన్న దానికంటే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు, అమ్మకి నాన్నకి డయాబెటీస్ ఉన్న, అన్నా చెల్లెళ్ళు, బ్రదర్ సిస్టర్స్, మేనమామలకి వీళ్ళకి షుగర్ ఉన్నా, మీరు ఓవర్ వెయిట్ ఉన్నా, ప్లస్ అధికంగా అంటే స్లీప్ సరిగ్గా లేకపోయినా, ఎక్సర్సైజ్ తక్కువ ఉన్నా రెగ్యులర్గా చెక్ చేసుకోవడం అనేది మంచిది 40 years దాకా. రెండోది ప్రీ డయాబెటీస్ అని ఎప్పుడు అంటాం మనం, దీన్ని బ్లడ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది ప్రీ డయాబెటీస్ స్టేజ్ అనేది. ప్రీ డయాబెటీస్ స్టేజ్లో బ్లడ్ టెస్ట్, మనం షుగర్ టెస్ట్ పొద్దున్నే ఫాస్టింగ్ తిన్నాక 2 hours తర్వాత టెస్ట్ చేస్తాం. దాంతోపాటు HbA1c చేస్తాం. తినకముందు ఫాస్టింగ్లో ఉన్న బ్లడ్ షుగరు 100 అంతకంటే పైన ఉన్న 100 నుంచి 125 వరకు, అంటే 100 to 125 ఉండేదాన్ని ఫాస్టింగ్ని ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటాం. అలాగే 2 hours తిన్నాక చెక్ చేసింది 140 నుంచి 199 వరకు ఉంటే 2 hours తర్వాత దాన్ని ప్రీ డయాబెటీస్ స్టేజ్ అంటాం. HbA1c 5.7 కంటే తక్కువ ఉంటే నాన్ డయాబెటిక్ అంటాము. 5.7 నుంచి 6.4% వరకు ప్రీ డయాబెటీస్ అంటాం. సో ఈ 3 కోరిలేట్ చేసుకుంటే మనకి ప్రీ డయాబెటీస్ ఉందా లేదా అని తెలుస్తుంది. సో దాన్ని మనం ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ ద్వారా, మన ఆహార అలవాట్లు, మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే డయాబెటీస్ రాకుండా ఉండడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.